స్టార్ బౌలర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రెహమాన్లకు ఊహించని షాక్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. విదేశీ లీగ్లలో 2 ఏళ్ల పాటు ఆడకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా ఈ ముగ్గురు సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. నవీన్, ఫారూకీ, ముజీబ్ జాతీయ జట్టును కాదని ఫ్రాంచైజీ క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ మేరకు ఏసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు విచారణ కమిటీని కూడా నియమించింది. ఒకవేళ జాతీయ జట్టు ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని తేలితే నవీన్, ఫారూకీ, ముజీబ్ సెంట్రల్ కాంట్రాక్టులను ఏడాది పాటు రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు ఏసీబీ తెలిపింది. ఆఫ్ఘన్ బోర్డు నిర్ణయం కారణంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్ 2024 మినీ వేలంలో భాగంగా రైట్ ఆర్మ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్ను కేకేఆర్ 2 కోట్ల రూపాయల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. మరోవైపు ఐపీఎల్ 2023 సందర్భంగా 50 లక్షల రూపాయలకు పేసర్ నవీన్ ఉల్ హక్ ను సొంతం చేసుకున్న లక్నో 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసింది. 2023 సీజన్లో నవీన్ మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక సీమర్ ఫజల్ హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ 50 లక్షల రూపాయలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. 16వ ఎడిషన్లో అతడు 7 మ్యాచ్లు ఆడి 6 వికెట్లు కూల్చాడు.